హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సుప్రసాద్ ఆన్లైన్ అకాడమీ. నేను మీ రవితేజ, పాలిటీ ఫ్యాకల్టీ. ఈ రోజు మనము ఆర్టికల్ 32 గురించి పూర్తిగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మీ మౌలిక హక్కులకు ఉల్లంఘన గురైతే ఎవరు మిమ్మల్ని రక్షిస్తారు? ప్రభుత్వం మీ హక్కులను కాలరాస్తే మీరు ఎక్కడికి వెళ్తారు? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. మీకు అత్యంత శక్తివంతమైన అస్త్రం ఆర్టికల్ నెంబర్ 32. ఆర్టికల్ నెంబర్ 32 లోని క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 గురించి తెలుసుకుందాం. క్లాస్ 1, మీ మౌలిక హక్కులు ఉల్లంఘన గురైతే మీరు సుప్రీం కోర్టుకు ఎలా సంప్రదించగలరు? 32 క్లాస్ 1 దీనికి సమాధానం. ఇది మీకు గ్యారంటీ ఇస్తుంది. మౌలిక హక్కుల రక్షణ కోసం సుప్రీం కోర్టుకు సంప్రదించే హక్కు. ఇది కేవలం హక్కు కాదు, గ్యారంటీ రైట్. ఉదాహరణకు ఆర్టికల్ నెంబర్ 19 ఉల్లంఘన జరిగినట్లయితే ఈ యొక్క నేరుగా సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం లభిస్తుంది. ఇది ఎంత శక్తివంతమైనదో మీరు ఒకసారి ఆలోచించండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దీన్ని రాజ్యాంగ హృదయం అని పిలిచారు. అదేవిధంగా రెండో క్లాస్, సుప్రీం కోర్టు మీ హక్కులను ఎలా రక్షిస్తుంది? ఆర్టికల్ నెంబర్ 32 క్లాస్ 2 దీనికి జవాబు. సుప్రీం కోర్టు రిట్టులు జారీ చేసే అధికారం ఉంది, ఆదేశాలు జారీ చేసే అధికారం ఉంది. హెబియస్ కార్పస్ అక్రమ అరెస్టు నుంచి విడుదల, అదేవిధంగా మ్యాండమస్ ప్రభుత్వానికి బాధ్యత నిర్వహించమని ఆదేశం, ప్రాహిబిషన్ తప్పులు చర్యలను ఆపమని పై స్థాయి కోర్టు కింది స్థాయి కోర్టుకి ఆదేశించవచ్చు. అదేవిధంగా కోవారెంటో అధికారం సరైనదా కాదా అని ప్రశ్నిస్తుంది. అదేవిధంగా సెరిటోరీ తప్పుడు నిర్ణయాలను రద్దు చేస్తుంది. ఇవి మౌలిక హక్కుల రక్షణకు ఉపయోగపడతాయి. మీరు ఆలోచించండి, ఒక అధికారి మీ హక్కులను ఉల్లంఘిస్తే ఈ వృత్తులు ఎలా ఉపయోగపడతాయో మీరు నిజ జీవితంలో తెలుసుకోండి. అదే విషయంగా మూడవ ప్రశ్న, ఈ యొక్క సుప్రీంకోర్టు మాత్రమే ఈ యొక్క అధికారాలు కలిగి ఉందా? ఆర్టికల్ 32 క్లాస్ 3 దీనికి విస్తరిస్తుంది. అంటే పార్లమెంట్ చట్టం ద్వారా ఇతర కోర్టులు కూడా ఈ యొక్క అధికారాలు ఇవ్వవచ్చు, కానీ వాటి స్థానిక పరిధిలో మాత్రమే పనిచేయాలి. ఇది రక్షణను వికేంద్రీకరిస్తుంది. ఆర్టికల్ 32 క్లాస్ 3 ప్రకారం ఒక పార్లమెంట్ కానీ చట్టం ద్వారా ఒకవేళ కోర్టులకు విస్తరిస్తే అప్పుడు మాత్రమే ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేది అక్కడ ఉపయోగపడుతుంది. అదే విషయంగా నాలుగోది చివరి ప్రశ్న, మీ హక్కు ఎప్పుడైనా సస్పెండ్ చేయవచ్చా? మీ హక్కు ఎప్పుడైనా సస్పెండ్ చేయవచ్చా? ఆర్టికల్ 32 క్లాస్ 4 ఏం చెబుతుంది అంటే ఈ హక్కు సస్పెండ్ చేయబడదు. రాజ్యాంగం అనుమతించిన సందర్భాలు ఎమర్జెన్సీ వంటివి తప్ప ఇది మీ రక్షణను కాపాడుతుంది.